చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంది. దానికి కారణం మహిళా బిల్లు తీసుకొస్తే ఆడబిడ్డలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు పెట్టాలని కేంద్రం ప్రయత్నం చేస్తే దాన్ని కాంగ్రెస్ విపక్షాలు నిన్ననే ఓడించే పరిస్థితికి వచ్చారు. దానికి ఉద్యమం ఈ నిడదవోలులో ప్రారంభమైంది. దేశమంతా కూడా ముందుకెళ్తుంది. ఇది సాధించే వరకు మా ఆడబిడ్డలకు అండగా ఉంటామని మరొక్కసారి ప్రతిజ్ఞ చేద్దాం. ఆడబిడ్డలు ఏ విషయంలో కూడా తక్కువ కాదు. ఈరోజు ఉద్యోగంలో కానీ వ్యాపారాల్లో కానీ ఇంటిని సమర్థవంతంగా నిర్వహించడంలో కానీ పిల్లల్ని సరిగా పోషించడం చదివించడంలో కానీ అన్నిట్లో ముందున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలను గౌరవించి మీ తెలివితేటలను గుర్తించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు దేశంలోనే. రెండవ పక్కన ఆ రోజుట్లోనే మగపిల్లవాడైనా ఆడపిల్లైనా ఒకటి, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని నిర్ణయించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. దానివల్ల ఈరోజు మీ అందరికీ ఆస్తిలో ఆటోమేటిక్గా మీకు వారసత్వ హక్కు వచ్చే పరిస్థితికి వచ్చింది. మహిళా యూనివర్సిటీ పెట్టాడు. ఆ తర్వాత నేను ఆలోచించాను, ఆడబిడ్డలు వంటింటికి పరిమితం కాకూడదు, మీకు తెలివితేటలున్నాయి, శక్తి ఉందని డాక్రా సంఘాలు పెట్టాం. ఈ రోజు కూడా మా డాక్రా సంఘాలు చూస్తే దేశంలోనే నెంబర్ 1 గా పనిచేస్తున్నారంటే అది ఆడబిడ్డల శక్తి సామర్థ్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 50,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుంటున్నారు. 25,000 కోట్ల రూపాయలు కార్పస్ ఉంది. అనేక విషయాల్లో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను అవి చూసిన తర్వాత ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. వరకట్న సమస్య పోయింది. కొంతమంది అంటున్నారు ఆడబిడ్డలు సరిగా చేయలేరని. ఈరోజు భార్య భర్త ఐటీ ఉంటే ఎవరికి ఆదాయం వస్తుందని అడిగితే ప్రతి ఒక్కరూ చెప్పిన విషయం ఆడబిడ్డలే భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్నారంటే అది ఆడబిడ్డల శక్తి. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇటీవల సూపర్ 6 ఇచ్చినప్పుడు తల్లికి వందనం 15,000 ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నాం. ఇంకో పక్క స్త్రీ శక్తి పెట్టి ఎక్కడికి పోవాలన్నా ఎవరి పర్మిషన్ లేకుండా ప్రయాణం చేసే హక్కు మీకు కల్పించింది ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు ఉద్యోగస్తులు కూడా బస్సుల్లో పోవాలంటే ఫ్రీగా జల్సాగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అలాంటి హక్కు కల్పించాం. వంట గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా ఇస్తున్నాం. ఒకప్పుడు వంట గ్యాస్ సిలిండర్ కూడా దీపం కింద పెట్టాం. ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు తెచ్చాం. నిన్న నా బాధంతా ఏంటంటే నిన్న కానీ కాంగ్రెస్ విపక్షాలు దాని మిత్రపక్షాలు అనుకోనుంటే బిల్లు పాస్ అయ్యేది. ఎందుకు పాస్ చేయలేదో నేను ఈ యొక్క సభలో నిలదీస్తున్నా. ఈరోజు ఈ సమస్య ఇప్పటిది కాదు. 1996లో దేవేగౌడ ప్రధానమంత్రి, ఆ రోజుండే యునైటెడ్ ఫ్రంట్కి నేనే కన్వీనర్ని. ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేశాం. అప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, వాళ్ళు ఒప్పుకోలేదు. అక్కడి నుంచి విత్డ్రా చేసుకునే పరిస్థితికి వచ్చాం.
ఆ తర్వాత ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు వచ్చారు. 1998, 99, 2002, 2003 4 సార్లు బిల్లు తీసుకొచ్చారు. రాజ్యాంగ సవరణ అవసరం, 2/3 మెజారిటీ కావాలి. ప్రతిసారి బిల్లు పాస్ చేయకుండా కాంగ్రెస్ పార్టీ చేశారు. ఇంకో పక్క 2010 మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యసభలో బిల్లు పాస్ చేశారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు లోకసభలో తీసుకురాలేదని నేను అడుగుతున్నా. ఆ రోజు రాజ్యసభలో బీజేపీ సమర్థించింది, బిల్లు పాస్ అయింది. కాంగ్రెస్ వెనక్కిపోయి మహిళలకు ద్రోహం చేసిందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు అయ్యుంటే ఇప్పుడు మాట్లాడే క్రెడిట్ వాళ్లే తీసుకునేవారు. మొన్నే నరేంద్ర మోడీ గారు 2023లో రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారు. అప్పుడు అందరూ సహకరించారు. అయితే అది 2026లో సెన్సస్ జరగాలి. సెన్సస్ వచ్చిన తర్వాత మళ్ళా డీలిమిటేషన్స్ అన్ని పెట్టి తర్వాత రిజర్వేషన్స్ పెట్టి ముందుకు పోవాలి. అంటే 2027 ఇంకా సెన్ససే ప్రారంభమైంది, నిన్నే ప్రారంభమైంది. ఇది వచ్చిన తర్వాత జరగాలంటే 2029కి సాధ్యం కాదు. అందుకే ప్రధానమంత్రి ఆలోచించి ఒక కమిట్మెంట్తో ఈ దేశంలో ఆడబిడ్డలకు సముచితమైన గౌరవం ఇవ్వాలని పట్టుదలతో ఇప్పుడు బిల్లు తీసుకొచ్చారు, అమెండ్మెంట్ కోసం తీసుకొచ్చారు. అలాంటి బిల్లు తీసుకొస్తే ఈరోజు సపోర్ట్ చేయవలసిన వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయలేదని అడుగుతున్నాను. అయితే వాడు చెప్పేది చిన్న రాష్ట్రాలకి, దక్షిణ భారతదేశంలో ఉండే రాష్ట్రాలకి డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరుగుతున్నారు. ఆ లాజిక్ నాకు అర్థం కావడం లేదు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉండే సీట్లు చూసిన తర్వాత దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గుతుంది కాబట్టి ఇది కూడా వాజ్పేయి గారు ఉన్నప్పుడు 2001లో 1971 సెన్సస్ పెట్టుకొని ఆ సెన్సస్ పైనే రిజర్వేషన్లు పెట్టాడు. 26 వరకు ఉంటాయి. ఈరోజు ప్రధానమంత్రి గారు పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు చెప్పారు, మళ్ళీ మేము హామీ ఇస్తున్నాం, సీట్లు మారవు. ఆంధ్రప్రదేశ్లో 25 ఉంటే 38 అంటే 50% పెరుగుతాయి. ఇంకొక రాష్ట్రంలో కేరళలో 20 ఉంటే 30 అవుతాయి. పెద్ద రాష్ట్రాలు ఉన్నప్పుడు